చేసుకుంటే ఏం ప్రయోజనం ఉంటుందని నేను సీరియస్ గా భావిస్తున్నటువంటి అంశం సార్. రైట్ మురళి గారు, ఒక నిమిషము. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఆయన తేల్చింది ఏంటంటే, మిథున్ రెడ్డి గారు ఆఖరికి తేల్చింది ఏంటంటే, మా టీడీపీ మిత్రులు కూడా కలిసి వస్తే మేము దీని మీద పోరాడతాం. మేము ఎప్పుడు మిత్రులు వాళ్ళకి? నాకేదో మీరు విన్నారు మళ్ళీనా? విన్నాలే కానీ మేము ఎప్పుడు మిత్రులు, మేము ఎట్లా మిత్రులు? టీడీపీ మెంబర్స్ అని కూడా అంటున్నాడు. మేము ఇప్పుడు మిత్రులం స్వామి, నీకు మమ్మల్ని ఎందుకు మిత్రులు అంటావు? అనొద్దు, మాకు ఆ జాడ్యం మాకు వద్దు, అక్కర్లేదు. కానీ మీరు ఒకసారి మమ్మల్ని మిత్రుల కింద భావించినట్లయితే, ఒకసారి 2019-24 మధ్యలో ఇదే మిథున్ రెడ్డి గారు ఇదే టీడీపీ ఎంపీలను ఉద్దేశించి ఎస్పెషల్ రామ్మోహన్ నాయుడు గారు అన్న మాటలేంటో గుర్తు తెచ్చుకోమను. నీ ఆపవాయి నీ సోది అంటాడు ఆయన మాట్లాడుతుంటే రాష్ట్రం గురించి. ఏం గుర్తులేదు అనుకున్నారా ఏం మిథున్ రెడ్డి గారు? ఇదే రామ్మోహన్ నాయుడు గారు ఆ రోజు రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే ఆపవాయి నీ సోది కూర్చోమన్నావు. నువ్వు ఏం మర్చిపోయినావు అనుకున్నా? నువ్వు మర్చిపోతే అది నిజంగా మాట్లాడింది నీది, ఈ పొద్దు మాట్లాడింది సోది. నేను ఒకటే అడుగుతున్నా వెంకటకృష్ణ గారు, ఈరోజు మీడియా ముఖంగా వైసీపీ ఎంపీలని మీరు ఈ పొద్దు నటిస్తుంటారు కదా, ఏది రాష్ట్రం పట్ల చాలా చిత్తశుద్ధి ఉన్నట్టుగా, ప్రత్యేక హోదా, అమరావతి, పోలవరం గురించి. నేను ఒకటే అడుగుతున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందని మీరు భావించడం కాదు, ప్రజలు భావిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే ఒక లిట్మస్ టెస్ట్ పెడదాం. మీ వైసీపీకి సంబంధించిన నలుగురు వైసీపీ ఎంపీలు రిజైన్ చేయండి, జనాల్లోకి వెళ్ళండి, మీకు దమ్ము ఉంటే గెలిచిరండి. 4 ఇద్దరు ప్రజలకు నమ్మకం ఉంది, వైసీపీ 4 ఎంపీలు ఈ రాష్ట్రం కోసం పోరాడుతుండ్రు, ఓడిపోయినా కూడా అనిగేరా మీరు నమ్మే మాట అయితే, ప్రజలు మీరు చేసేది నిజమని నమ్మే మాట అయితే మిమ్మల్ని గెలిపిస్తారు, లేదంటే మిమ్మల్ని ఓడిస్తారు. మీకు దమ్ముందా 4 రిజైన్ చేయడానికి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అడుగుతారు సిద్ధమా సింగమని? సింహం సింగిల్గా వస్తుంది అనే బదులు ఇప్పుడు వెళ్ళండి, మీరే సింగిల్. మీరు సిద్ధమని అడుగుతాను, నేను ఇప్పుడు అడుగుతానా? మురళి గారు ఓకేనా? ఆయన అడుగుతాయింది కాదు, అంతే మేమందరం కలిపి అడుగుతాను. నా ఉద్దేశం అందరు కలిసి వైసీపీ అడుగుతున్నారా? నాగభూషణం గారు ఓకేనా? మనం అందరం కలిసి అడుగుతామా? వైసీపీ